మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం కలుగజేసినటువంటి సేవకులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, నేర్చుకోబోయేటువంటి అంశము ఆరాధించుటలో సత్యమైన మనస్సు. ఆరాధించుటలో సత్యమైన మనస్సు. లేవియాకాండము 10వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. లేవియాకాండము 10వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లా నేను ఇది యెహోవా చెప్పిన మాట, నా యొద్ద నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజల అందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును. చాలండి. మోషే అహరోనుతో అంటున్నాడు. ఈ మాట ఎవరితో అంటున్నాడు అంటే అహరోనుతో అంటున్నాడు. ఈ ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు నడిపిస్తున్నటువంటి సందర్భంలో వారు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో వారికి తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది. మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలంటే సత్యమైన మనసుతో ఆరాధించాలి. జీవితంలో ప్రతి భాగంలో దేవుడు కోరుకునేది ఏంటంటే మన జీవితాల్లో పరిశుభ్రత, పవిత్రత మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన జీవితంలో పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా మనం ఎన్ని ఆరాధనలు చేసినా అవన్నీ దేవునికి ఇష్టము కాదు. కాబట్టి ఆరాధించుటలో సత్యమైనటువంటి మనస్సును కలిగి ఉండాలని ఈ దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలంటాడు. లేవియాకాండం, అదే లేవియాకాండం 11వ అధ్యాయము 45వ వచనం ఒకసారి చదవండి. 11వ అధ్యాయము 45వ వచనం. దేవుడనే ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. ఇక్కడ ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు. ఎందుకు మనం ఆయన సత్యమైన మనసుతో ఆరాధించాలంటే, నీవు బాధలలో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందులలో ఉన్నప్పుడు నిన్ను విడిపించిన వాడు మన దేవుడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ జనాంగము వారు మరి ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా బతుకుతున్నప్పుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ఒక వాగ్దానం ఇచ్చాడు. అయితే ఎందుకు మీరు సత్యమైన మనస్సు కలిగి ఉండాలనంటే, మీ మనస్సు ఆట ఆయనకు అయిష్టంగా ఉందంట. మీ హృదయము ఆయనకు దూరంగా ఉన్నదంట. మీ యొక్క మనస్సు, మీ యొక్క హృదయమును దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని మందిరానికి వస్తున్నాము, వెళ్తున్నాము, కానీ మన హృదయంలో ఏమి లేదంటే పరిశుద్ధత లేదు. అందుకనే నేను మీ మనవిని నేను వినను, అందుకనే మీకు జవాబును నేను ఇవ్వను అంటున్నాడు దేవుడు. కాబట్టి మన మనస్సును ఏ విధంగా ఆయనకు ఆనుకొని జీవించాలంటే, ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులను చూపిస్తున్నాడు మనకు దేవుడు. వారిద్దరూ దేవుని యొక్క మరి మాటకు అవిధేయులుగా జీవించి వారు మరణించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. నాదాబు, అబీహులు పాపము చేసి ఉండవచ్చు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు ఏ విధంగా పాపం చేస్తున్నారంటే వారి హృదయాన్నంట మరి మత్తుతో నింపుకున్నారు. ఒకసారి తీయండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 20వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. వారి దేవుని ద్రాక్షరసము ఎక్కిరింతలు పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానం లేని వారు. చాలండి. ఇక్కడ నాదాబు, అబీహులు వీరిద్దరూ మరి ఏం చేసి